అందరికీ నమస్కారం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తల్లికి వందనంకి సంబంధించిన జీవో అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. గతంలో జగనన్న అమ్మఒడి ఏదైతే నేమ్ ఉండేదో దీన్ని తల్లికి వందనం కిందన నేమ్ అయితే మనకి చేంజ్ చేశారు. అయితే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వీళ్ళకి ఎంత అమౌంట్ రిలీజ్ అవుతుంది అండ్ ఎవరెవరికి ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది, అలాగే స్కూల్ కిడ్స్కి సంబంధించి కూడా మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క తల్లికి వందనంకి సంబంధించి ఎలిజిబిలిటీస్ ఏంటనేది కూడా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఫీజు రిమెంట్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి తల్లికి వందనంకి సంబంధించిన జీవో అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళకి 15,000 రూపాయలు అనేది సంవత్సరానికి అయితే మనకి ఇక్కడ మనకి మదర్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది అనేది క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకి గమనించవచ్చు, ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కంపల్సరీ 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ అనేది కూడా క్లియర్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడే మనం చూసుకోవచ్చు, 75% అటెండెన్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. ఈ 15,000 రూపాయలు అనేది మదర్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనేది క్లియర్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి స్టూడెంట్ కిట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో ప్రజెంట్ చదువుతున్నారో వాళ్ళకి స్టూడెంట్స్కి ఏం కిట్లు ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ మనం చూసుకోవచ్చు, స్కూల్ బ్యాగ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే 3 జతల యొక్క యూనిఫామ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటారు. అండ్ మీకు బెల్ట్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఏ పేర్ ఆఫ్ ఒక జత ఈ యొక్క షూ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే 2 జతల యొక్క సాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే వర్క్ బుక్స్, అలాగే ఇంగ్లీష్ నుంచి తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి సంబంధించి బుక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ. ఇంకా నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా క్లియర్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, మొత్తం కుటుంబ ఆయం ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎవరైతే గ్రామీణ ప్రాంతాలకు ఉంటారో నెలకి 10,000 లోపు పట్టణ ప్రాంతాల్లో ఉండాలి. అండ్ ఒకవేళ పట్టణ ప్రాంతాలు అంటే 10,000 లోపు అయితే గ్రామీణ ప్రాంతాలకి, అలాగే ఒకవేళ మీరు సిటీలో అయి ఉంటే 12,000 లోపు అయితే ఉండాలనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇంకా మొత్తం కుటుంబానికి కల భూమికి అనేది అంటే మీకు ఏదైతే ల్యాండ్ ఉంటుందో ల్యాండ్కి సంబంధించి కూడా 3 ఎకరాల కంటే తక్కువ మనకి ఈ యొక్క డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దానికి ప్రొవైడ్ చేసేసారు. ఇంకా మనకి 10 ఎకరాల కంటే తక్కువ ఈ యొక్క వెట్ ల్యాండ్ కూడా ప్రొవైడ్ చేశారు. 2 కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలనేది ప్రొవైడ్ చేశారు. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇంకా తల్లి లేదా లబ్ధిదారి కలిగి ఉన్న దివ్యపత్రాలు ప్రొవైడ్ చేశారు. తల్లి లేదా లబ్ధిదారి యొక్క రేషన్ కార్డు అనేది కంపల్సరీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనదారులు ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారో లేదా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో మీ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఒకవేళ శానిటరీ జీవీఎంసీలో ఎవరైనా వర్క్ చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు, మిగతా వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే అవ్వరు. ఇంకా 4 చక్రాల వాహనం ఎవరైతే 4 వీలర్స్ అనేది మీ ఫ్యామిలీలో లింక్ అయ్యి ఉంటారో ఆధార్ కార్డుకి వాళ్ళకి ఎలిజిబుల్ అయితే కాదు. ఎక్సెప్ట్ టాటర్, ట్యాక్సీ, ఆటోలు ఎవరైతే నడుపుతూ ఉంటారో మీ యొక్క ఫ్యామిలీలో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇంకా మనకి విద్యుత్కి సంబంధించి కూడా గడిచిన 12 నెలలకి కుటుంబం యొక్క విద్యుత్ నెలకి 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు అనేది క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా అదనపు పని మీరు ఎవరైనా ఈ యొక్క ట్యాక్సెస్ కానీ ఏమైనా పే చేస్తున్నా కూడా మీకు ఎలిజిబుల్ అయితే కాదు. ఇంకా మీకు పట్టణాల ఆస్తి అంటే మనకి ట్యాక్సెస్కి సంబంధించి ప్రాపర్టీకి సంబంధించి కూడా ప్రొవైడ్ చేశారు, ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి. ఇంకా మనకి ఇక్కడ మనకి ఏజ్ అనేది అంటే జెండర్ అనేది ఏదైనా ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా మీకు బ్యాంక్ ఖాతాకి సంబంధించి ఈ యొక్క బ్యాంక్ పాస్బుక్ అనేది ఖాతా అనేది వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డు మీ యొక్క మొబైల్ నెంబర్కి లింకప్ అయ్యి అనేది కంపల్సరీ ఉండాలి. హాజరైతే 75% కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఇవి మనకి ఎలిజిబిలిటీస్కి సంబంధించి అనమాట. సో టోటల్గా మనకి జీవో రిలీజ్ చేశారు కాబట్టి సో ఇవి ఎలిజిబిలిటీస్కి సంబంధించి సో సంవత్సరానికి 15,000 రూపాయలు అనేది మదర్ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతుంది. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తల్లికి వందనం అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సైన్ అప్ బై.